శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా జూన్ నెల 8వ తారీఖు నుంచి జూన్ నెల 14వ తారీఖు వరకు జరిగేటువంటి వార ఫలాలు ఈరోజు తెలుసుకుందాం. మీ యోగానంద శర్మ, శ్రీపీఠము రుద్రాక్షశాల అండ్ నవరత్న ఎంపోరియం, న్యూ నల్లకుంట, శివం రోడ్, హైదరాబాద్. 9494409777. సిన్స్ 1990 రీచ్ యువర్ డెస్టినేషన్. ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా ముఖ్య విజ్ఞప్తి, ఇది సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మంచి మంచి కార్యక్రమాలు చేయటానికి నాకు అవకాశం కల్పించినటువంటి వారు అవుతారు. మిత్రులారా, ఈరోజు మేషరాశి 8వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు రాశిలో శుక్రగ్రహం, విశేషంగా మీనరాశిలో గురుగ్రహం, వృషభ రాశిలో రవి, గురుబుధులు మిథునంలో, ఈ చంద్రుడు మారుతూ ఉంటాడు, కుజకేతువులు సింహంలో, కుంభంలో రాహువు. ఇది గ్రహచార ఫలితాలు. కార్యసాధన, కార్య విలంబం రెండు సైమెంటైనియస్లీ జరుగుతాయి. అటు కొన్ని పనులు అనుకుంటే అందులో కొన్ని పనులు అవ్వటం, కొన్ని మధ్య మార్గంలో అటు అవనట్టు కాదు, అయినట్టు కాదు. చెడిపోయింది అనుకుంటే వేరే పని చేస్తాం, కానీ చెడిపోదు. ప్రొలాంగ్ అవుతూ ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. గణపతి స్తోత్రం వదలకుండా పారాయణ చేయండి. మీకు దగ్గరలో చక్కగా గరిక దొరికితే గరిక తీసుకొచ్చుకొని ఆ గణపతికి గకార అష్టోత్తరం కానీ, బుధవారం నాడు గకార గణపతి సహస్రం కానీ చక్కగా పూజ చేయండి. చాలా విశేషమైనటువంటి ఫలితాలు పొందగలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. మీ జాతకములపైన ఆధారపడి రత్న రుద్రాక్ష ధారణ కూడా కలవు. రత్న రుద్రాక్ష ధారణం అని కలియుగానికి రత్న రుద్రాక్ష ధారణ చాలా అత్యంత ఆవశ్యకం. అవకాశాన్ని బట్టి సద్వినియోగం చేసుకుందురుగాక. జూన్ నెల 8వ తారీఖు నుంచి జూన్ నెల 14వ తారీఖు జరిగేటువంటి ఈ వారం యొక్క వార ఫలితాలు. వృషభ రాశికి లాభస్థానంలో శనిగ్రహ సంచారం, వ్యయంలో శుక్రగ్రహం, జన్మంలో రవి, ద్వితీయంలో గురుగ్రహ బుధగ్రహములు కలిసి ఉన్నాయి. అలాగే సింహరాశిలో కుజగ్రహ కేతుగ్రహములు, కుంభరాశిలో రాహుగ్రహం, ఈ చంద్రగ్రహం నిత్యం మారుతూ ఉంటాడు. వాటిని బట్టి కొన్ని ఫలితాలు చేంజ్ అవుతూ ఉంటాయి. మనం ఏదో సమయాభావం కనుక ఊరికే సంక్షిప్తంగా క్లుప్తంగా ఒక 2 విషయాలు తెలుసుకుంటున్నాం. ధన సంబంధమైనటువంటి యోగం ఈ వారంలో మీకు చాలా ఉజ్వలంగా పట్టేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎప్పటి నుంచో రావలసి ఆగి ఉన్నటువంటి ధనం కావచ్చు, లేకపోతే స్తంభన ఆగిపోతూ ఉన్నటువంటి కార్యక్రమాలు కావచ్చు, తీసుకున్న నిర్ణయములు ప్రణాళికలు అమలుపరిచే విధానంలో కావచ్చు, పాజిటివ్ రిజల్ట్స్ని మీరు ఈ వారంలో పొందుతారు. కొద్దిగా దగ్గరలోనే తిరుగుడు అనబడేటువంటిది ఏర్పడుతుంది. షార్ట్ జర్నీస్, కొంత శారీరక శ్రమ కలిగిన ఆర్థిక లాభదాయకమైనటువంటి సన్నివేశాలను మీరు పొందుతారు. జాతి నీలమనబడేటువంటి రత్నాన్ని కుడి చేతి మధ్యవ్రేలికి ధరించండి. 12 ముఖముల రుద్రాక్ష ధరించండి. ఈ ఒక్క వారం కొరకు కాదు, ఇవి జాతకం మొత్తానికి ఇవి ప్రభావాన్ని ఇస్తాయి. ఈ వారంలో జరిగేటువంటి కార్యక్రమములు లాభదాయకమైనటువంటి ఫలితములనే మీరు పొందగలిగేటువంటి అవకాశాలు ఏర్పడతాయి. జూన్ నెల 8వ తారీఖు నుంచి జూన్ నెల 14వ తారీఖు వరకు జరిగేటువంటి ఈ వార ఫలాల గురించి తెలుసుకుందాం భవిష్యత్ దర్శిని కార్యక్రమంలో. ఈ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయటానికి మాకు ఉత్సాహాన్ని కలగజేసినటువంటి వారు అవుతారు. మీ ఆలోచనలకు తగిన విధంగా చక్కటి సబ్జెక్ట్స్ ఏర్చి కూర్చి అందజేయటానికి నాకు అవకాశం కలుగుతుంది. ఈరోజు మిథున రాశి గురించి తెలుసుకుందాం. మిథున రాశికి రాజ్యస్థానంలో శని సంచారం, లాభస్థానంలో శుక్రగ్రహం, వ్యయంలో రవి, జన్మంలో గురుబుధులు, తృతీయంలో కుజకేతువులు, భాగ్యస్థానమునందు రాహుగ్రహం. ఇవి ఈ గోచార ఫలితాలు. కొద్దిగా దూర ప్రయాణాదులకు బీజం పడేటువంటి అవకాశం,
ఒక్క రవ్వ చిన్న చిన్న విషయముల కొరకు కూడా అనవసరంగా ధన వ్యయం చేస్తూ దూర ప్రయాణం చేసేటువంటి అవకాశాలు, శుభకార్యముల కొరకు కొద్దిగా ఎక్కువగా ధనం వినియోగం చేయవలసినటువంటి పరిస్థితులు, నూతన గృహ నిర్మాణాదుల్లో ఉన్నటువంటి వ్యక్తులకి ₹1 అనుకుంటే ₹10 ఖర్చు పెరిగేటువంటి అవకాశం, ఇంటీరియర్ డెకరేషన్స్కి వాటికి ఎక్కువగా వినియోగం చేయవలసినటువంటి పరిస్థితులు, కళ్యాణ సంబంధమైనటువంటి విషయముల కొరకు ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి కొద్దిగా ఆశాజనకంగా ఉండేటువంటి లక్షణాలు ఉన్నాయి. లక్ష్మీ స్తోత్ర పారాయణ, ఇంద్రకృత లేక అగస్త్యకృత లక్ష్మీ స్తుతి పారాయణ చేయండి. నిత్యం చాలా చక్కటి ఉపయోగాలు జరుగుతాయి. జాతి నీలం అనబడేటువంటి రత్నాన్ని ధరించండి. 11 ముఖములు కలిగినటువంటి రుద్రాక్షను ధరించండి. కార్య విలంబం లేకుండా సానుకూల ఫలితములను ఈ వారం మీరు పొందగలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. 9, 10, 11 తారీఖుల్లో ఆకస్మిక వ్యక్తుల రాక, ఆకస్మిక ధనలాభం, ఆకస్మిక ప్రయాణాలకు బీజం పడుతుంది. కొద్దిగా ఆచితూచి అడుగు వేయటం ద్వారా కొద్దిగా మంచి ఫలితాలనే మిథున రాశి వారు ఈ వారమంతా కూడా పొందగలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. జూన్ నెల 8వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు జరిగేటువంటి కర్కాటక రాశి యొక్క వారఫలాల గురించి తెలుసుకుందాం. భాగ్యస్థానంలో శనిగ్రహ సంచారం నడుస్తూ ఉన్నది. తొందరపాటుతో డబ్బు బయటికి తీయకండి, తొందరపడి ఇన్వెస్ట్మెంట్లు చేయకండి. ఒక కొద్దిగా ఆచితూచి ప్రణాళికాబద్ధంగా నడవటం మంచిది. కొనుగోళ్ల విషయాలు, అమ్మకాల విషయాలలో జాగ్రత్తలు తీసుకోకపోతే, అగ్రిమెంట్సు, వ్రాతకోతలు, డీడ్స్ ఇత్యాది విషయాల్లో శ్రద్ధ పెట్టకపోతే కొద్దిగా లిటిగేషన్స్కి ఇప్పుడు బీజం పడుతుంది, ఫలితం నెమ్మదిగా అందుతుంది. కనుక ఆ విషయాన్ని బాగా గమనింపులో పెట్టుకోవాలి. కనక పుష్యరాగం కుడి చేతి చూపుడు వ్రేలికి ధరించండి. కొంత శాంతించగలిగేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈ క్యాసినోలు, జూదాలు ఇత్యాది విషయములలో అభినివేశం కలిగినటువంటి వారు లేక వాటికి సమయాన్ని కేటాయిస్తున్నటువంటి వారు జాగ్రత్తలు తీసుకోకపోతే రూపాయి కంటికి కనిపించినట్టే కనిపించి మీ జేబులో ఉన్న ₹10 కూడా ఖర్చు పెట్టించేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కనుక వాటికి మీరు ఎంత దూరంగా ఉంటే ఈ వారం అంతా కూడా మానసిక ప్రశాంతత, కుటుంబ ప్రశాంతత మొదలైనటువంటి వాటిని మీరు పొందుతారు. సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణ తప్పకుండా చేయండి నిత్యం. చాలా చక్కటి ఫలితాలు ఈ వారం మీరు పొందగలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈరోజు మిత్రులారా, సింహరాశి యొక్క వారఫలాలు 8వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు తెలుసుకుందాం. సింహరాశిలో కుజగ్రహ, కేతుగ్రహ సంచారం, సప్తమంలో రాహువు, అష్టమంలో శని, నవమంలో శుక్రుడు, దశమంలో రవి, ఏకాదశ స్థానంలో గురుగ్రహ, బుధగ్రహాలు. శుభ సంబంధమైనటువంటి పనులన్నీ కూడా మీకు ఈ వారం నెరవేరటానికి బీజం పడుతుంది. నెరవేరటానికి బీజం పడుతుంది అంటే కదలిక వస్తుంది, కొద్దిగా మూమెంట్ ప్రారంభమవుతుంది, కొద్దిగా వేగవంతంగానే ప్రారంభమయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. భూగృహ స్థల సంబంధమైనటువంటి వ్యాపారస్తులకు అనూహ్యమైనటువంటి ధనలాభం ఈ వారంలో. కమిట్మెంట్స్, అడ్వాన్సులు రావటాలు, కమిట్ అవటాలు ఇత్యాదులు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. తద్వారా ధన సంబంధమైనటువంటి యోగాలను మీరు పొందగలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. పగడము అనబడేటువంటి రత్నాన్ని కుడి చేతి మధ్య వ్రేలికి ధరించండి. 9 ముఖముల రుద్రాక్ష ఒకటి ధరించండి. సుబ్రహ్మణ్యారాధన, గణపతి స్తోత్ర పారాయణ, డుంటి గణపతి స్తోత్ర పారాయణ క్రమం తప్పకుండా నిత్యం చేయండి. చాలా సత్ఫలితాలు మీ సొంతమవుతాయి. కన్యారాశి యొక్క వారఫలాలు తెలుసుకుందాం. 8వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు జరిగేటువంటి వారం. కన్యారాశికి 6వ స్థానంలో రాహుగ్రహం, 7వ స్థానంలో గురువు, 8వ స్థానంలో శుక్రుడు, 9వ స్థానంలో రవి, 10వ స్థానంలో గురుగ్రహ, బుధగ్రహాలు, వ్యయస్థానమందు కుజగ్రహ, కేతుగ్రహములు. అపారమైనటువంటి ధనం ఖర్చు అయ్యే మార్గాలు. ₹1 అనుకుంటారు, రూపాయి అనుకున్న చోట ₹4 ఖర్చు రూపంగా వెళ్ళటం. ప్రయాణాదుల్లో, ఈ తిరుగుళ్లలో ఎక్కువ ధనం అనబడేటువంటిది ఖర్చు పెట్టేటువంటి మార్గములు ఏర్పడతాయి. ఉష్ణవాత సంబంధమైనటువంటి అనారోగ్యములు, పైత్యము, శైత్యము చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. తరచూ కొద్దిగా శిరో సంబంధమైనటువంటి ఇబ్బందులు, అనారోగ్యాలు కలిగే సూచనలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి.
ఎత్తైన ప్రదేశాల్లో నడిచేటప్పుడు దిగేటప్పుడు కొంత జాగరూకతలు తీసుకోవటం మంచిది. అనవసరమైన విషయంలో ఈ వారం తలదూర్చడానికి ప్రయత్నం చేయకండి. ఎంత కామ్ గోయింగ్గా ఉంటే మీకు అంత మంచి ఫలితాలు మీరు పొందగలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. వజ్రము అది ధరించలేకపోతే సబ్స్టిట్యూట్గా ఓపల్ అనబడేటువంటి రత్నం ఉంటుంది, ధరించడానికి ప్రయత్నం చేయండి. భాగ్యాధిపతి కూడా ఉన్న కారణం చేత అఖండ భాగ్యంగానే రావలసినవి రావటం, అనుకున్నవి రావటం, చేస్తున్న దాంట్లో డెవలప్మెంట్, ప్రాస్పరిటీ, దూర ప్రయాణాదులకు బీజం పట్టడం, ఆర్థిక సంబంధమైన లాభం, ప్రధానంగా డాక్టర్లు, లాయర్స్ వంటి చార్టర్డ్ అకౌంటెంట్ వంటి వాళ్ళకి కొత్త కొత్త ప్రయోగాలు, కొత్త కొత్త పరిచయాలు, కొత్త కొత్త సన్నివేశాలు, కొత్త కొత్త లాభాలు అవి దొరకటానికి బీజం పడుతుంది. కొద్దిగా ఆచితూచి అడుగు ముందుకు వేయండి. సహజంగానే జాతకాల రీత్యా కాకుండా సహజంగానే కొత్త స్నేహాలు, కొత్త విషయములలో కొంత ఆచితూచి అడుగు వేయటం మంచిది. పర్టిక్యులర్గా కన్యారాశి జాతకులు ఆ ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేయండి. సర్వీసు, డిసీజెస్, ఎనిమీసు, క్రెడిట్స్, డెట్స్ ఈ విషయములలో సానుకూల ఫలితాలనే పొందుతారు. ఒక్కరవ కార్య విలంబం జరుగుతూ ఉంటుంది. అనారోగ్య సమస్యలు కొద్దిగా తలనొప్పినిస్తాయి. కడు జాగ్రత్తలు తీసుకోండి. మృత్యుంజయ స్తోత్రం, శ్రీకృష్ణ కవచం పారాయణ చేసుకోండి. చాలా మంచి ఫలితములను మీరు పొందగలుగుతారు. 7, 8, 9 ఈ 3 ముఖములు కలిగినటువంటి రుద్రాక్షలను ఓ పెండెంట్గా ధరించండి. సాంప్రదాయబద్ధమైనటువంటి ఫలితాలు శాశ్వత ప్రాతిపదికన సంతోషకరంగా పొందగలిగేటువంటి అవకాశాలకు బీజం పడుతుంది. ఈరోజు తులారాశి యొక్క జూన్ 8వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు జరిగే ఈ 1 వీక్, ఈ వారం రోజులు వార ఫలితాలు తెలుసుకుందాం. తులారాశికి సప్తమంలో శుక్రుడు, షష్ఠ స్థానమునందు శనిగ్రహం, లాభస్థానమందు రాహువు, అష్టమ స్థానంలో రవి, నవమ స్థానంలో గురుబుధులు, ఏకాదశ స్థానమున 11వ స్థానమందు కుజగ్రహ, కేతుగ్రహముల సంచారం నడుస్తున్నది ఈ వారం. మిత్రులారా, కొద్దిగా ఆరోగ్య సంబంధమైన రూపాయి ఇచ్చుపుచ్చుకుండే విషయాలలో ఉద్యోగస్తులు తగుకడు జాగరూకతలు పాటించాలి. అధికారపరమైన వేధింపులు, ఇబ్బందులు కలగకుండా ముందు జాగ్రత్తగా జాగరూకతలుగా ఉండటం మంచిది. శిరో సంబంధమైన, కంఠ సంబంధమైన త్రోట్, టీత్, నాజల్, ఐ, ఫోర్ హెడ్ కంఠస్థానం నుంచి శిరోభాగానికి సంబంధించినటువంటి అనారోగ్యములు కొద్దిగా కలుగుతాయి. కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవటం అనబడేటువంటి మంచిది. దక్షిణ ప్రాంతముల వైపు ప్రయాణాలు ఎక్కువ పడతాయి. కొద్దిగా అలసట, త్రిప్పట, రూపాయి ఖర్చు, శారీరక శ్రమ ఏర్పడుతుంది. వాటిల్లో కొద్దిగా ప్రీప్లాన్డ్గా ప్రణాళికలు వేసుకోండి. హాలిడే ట్రిప్స్ కింద సౌత్ లైన్ ఇప్పుడు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేయకుండా ఉండటం మంచిది. ఆ దిక్కు ఇప్పుడు ఉపయోగపడేటువంటి అవకాశం లేదు ఈ వారం రోజుల్లో. కాలేజీల కొరకు, కొన్ని యూనివర్సిటీల కొరకు పర్టికులర్గా ప్రయత్నం చేస్తున్నటువంటి విద్యార్థులకు శుభవార్త అనే చెప్పవచ్చు. మీరు కోరుకున్నటువంటి ప్రదేశంలో మీకు సూటి దొరికేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆర్థిక సంబంధమైనటువంటి పురోభివృద్ధులు, ఎవరో అగ్రిమెంట్ చేసుకొని డబ్బులు ఇస్తారు అని ఎదురు చూస్తున్నటువంటివి కొద్దిగా ముందుకు పట్టడం, కమిట్మెంట్ రావడం జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇలా టోటల్గా ఈ వారం అంతా కూడా కొంత లాభదాయకమైన, సుఖదాయకమైన, శుభదాయకమైనటువంటి ఫలితములనే తులారాశి వ్యక్తులు ఈ 1 వీక్ పొందుతారు. కొద్దిగా లక్ష్మీ స్తోత్ర పారాయణ ద్వారా, విష్ణు సహస్రనామ పారాయణ ద్వారా చాలా చక్కటి సంపూర్ణమైనటువంటి సత్ఫలితములను మీరు పొందుతారు, పొంది తీరుతారు. మిత్రులారా, ఈరోజు వృశ్చిక రాశి యొక్క వారఫలాలు తెలుసుకుందాం. 8వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు. వృశ్చిక రాశికి అర్ధాష్టమంలో రాహువు, పంచమంలో శని, షష్ఠ స్థానమందు శుక్రుడు, సప్తమ కేంద్ర స్థానమందు రవి, అష్టమంలో గురుబుధులు, 10వ స్థానమందు కుజగ్రహ, కేతుగ్రహములు. కొద్ది టెంపరీగా ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకి ఆశాజనకమైనటువంటి ఫలితాలు కలగవచ్చు. షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినటువంటి వాళ్ళకి ఉన్నట్టుండి ఒక్కసారి నెత్తి మీద పిడుగుపడ్డట్టు అనిపించినా మళ్ళీ 1-2 రోజుల్లోనే మళ్ళీ తిరిగి కోలుకోగలిగేటువంటి, రీఫిల్ చేసుకోగలిగేటువంటి మార్గములు ఏర్పడతాయి. కెమికల్స్కి సంబంధించి, ధనాగార సంబంధమైనటువంటి అంటే బ్యాంకు సెక్టార్స్కి సంబంధించి, మారణాయుధాలకు సంబంధించినటువంటి అనగా అవి తయారు చేసేటువంటి సంస్థలు, కంపెనీస్ అలాంటివి షేర్స్ మీకు లాంగ్ టర్మ్ అయినా, షార్ట్ టర్మ్ అయినా బాగా ఉపయోగించగలిగేటువంటి అవకాశాలు ఉంటాయి.
ఆ లైన్లో ఉన్నటువంటి వారు ప్రయత్నం చేసుకోవచ్చు. కొద్దిగా కుటుంబ కలతలు, కుటుంబ పెద్దలకు అనారోగ్యం, లేక వైఫ్ అండ్ హస్బెండు, తల్లిదండ్రులు బిడ్డల మధ్యలో, అన్నదమ్ముల మధ్యలో, లేక లైఫ్ పార్ట్నర్స్ ఆర్ బిజినెస్ పార్ట్నర్స్ మధ్యలో కొద్దిగా విభేదములు చూపేటువంటి అవకాశాలు, కొద్దిగా ఆర్గ్యుమెంట్స్, పెట్టి క్వారల్స్కి బీజం పడే అవకాశాలు ఉంటాయి. తగ్గండి. ఎంత తగ్గితే అంత మంచిది, ఎంత ఒదిగితే అంత ఎదుగుతారు. ఈ పాలసీని బాగా ఈ వారం పాటించడానికి ప్రయత్నం చేయండి. అంటే తగాదా పెట్టుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఈ వారం ఆగి వచ్చే వారం పెట్టుకోమని కాదు దాని భావం. దాని జోలికి పోకుండా సామెత ఒకటి ఉంది మనకి, ఎండాకాలంలో బోడిగుండంత సుఖం, తగాదాల్లో ఊరుకున్నంత ఉత్తమం లేదు అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఎండాకాలంలో చక్క బోడిగుండంటే చల్లగా ఉంటుంది, అంత గంధం రాసుకోవచ్చు, అంత తడి చేతితో ఇట్టా అనుకున్నా కూడా ఆ వేడి నుంచి, ఎండాకాలం నుంచి, ఆ సమ్మర్ నుంచి ఒడ్డున పడగలిగే అవకాశాలు ఉంటాయి. దువ్వెనక్కర్లేదు, గ్రాఫ్ అక్కర్లేదు, కలర్ అక్కర్లేదు, మంగళ షాపులకు వెళ్ళాల్సిన పనులు ఉండవు, చాలా ప్రయోజనాలు ఉంటాయి. అలాగే తగాదాలో ఊరుకున్నందువల్ల, సైలెంట్గా ఉన్నందువల్ల కొట్లాటలు, తగాదాలు, ఇబ్బందులు, మాట పట్టింపులు, వేధింపులు, ఇంకా అంతకు మించి అంతకు తక్కువ ఏవి వాళ్ళు పొందకుండా క్షమాశస్త్రం కరేయస్య దుర్గజ కింకరిష్యతి అని చెప్తుంది శాస్త్రం. క్షమ అనబడేటువంటి అస్త్రం వాడి చేతిలో ఉన్నప్పుడు దుర్మార్గులు ఏం చేస్తారు? అతురునే పతితో వ్యక్ని ఇవా అంతమివ శీతలమని, అనగా ఏ వస్తువు లేని చోట పడ్డ నిప్పు దానంతట అది చల్లారిపోయినట్లుగా తగాదాలో శాంతంగా ఉండటం వల్ల సమస్య దానంతట అది చచ్చిపోతుంది అని అందరూ కూడా గమనించి ప్రయత్నం చేసుకోండి. సత్ఫలితాలు ఈ వారం పొందుతారు. జై గురుదత్త. ఈరోజు 8వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు జూన్ నెలలో జరిగేటువంటి ధనుస్సు రాశి యొక్క వార ఫలితాలు తెలుసుకుందాం. ధనుస్సు రాశికి అర్ధాష్టమ శని సంచారం నడుస్తున్నది, అయినా విజయం తథ్యం. పంచమంలో శుక్రుడు. కార్యకలాపాలు, శుభ సంబంధమైనటువంటి మాటలు, నెగోషియల్స్, కళ్యాణ సంబంధమైన లేక గృహ సంబంధమైన కొనుగోలు, అమ్మకాలకు సంబంధించిన విషయాల్లో కొంత ఆశాజనకమైనటువంటి ఫలితాలు వీళ్ళు పొందగలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కనక పుష్యరాగమణి అలాగే కెంపు రత్నాన్ని ధరించండి. చాలా భాగ్య సంబంధమైనటువంటి విషయములలో చాలా చక్కటి అనుకూలమైనటువంటి సత్ఫలితాలను ఇది కలుగజేస్తుంది. సుబ్రహ్మణ్య స్తోత్రం అలాగే రామచంద్రమూర్తికి సంబంధించబడినటువంటి స్తోత్ర పారాయణలు చాలా చక్కటి సత్ఫలితములను ఇస్తాయి. 1, 2, 3, 4, 5 సద్యోజాత, వామదేవ, తత్పురుష, అఘోర, ఈశానాదులనబడేటువంటి ఈ పంచసదాశివుల యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతారు. 1, 2, 3, 4, 5 ముఖములు కలిగిన రుద్రాక్షలను ధరించడానికి ప్రయత్నం చేయండి. చాలా సత్వరమైన వేగవంతమైన ఫలితాలు మీ సొంతమవుతాయి. జై గురుదత్త. జూన్ నెల 8వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు జరిగేటువంటి ఈ వారం రోజుల యొక్క వార ఫలితాలు మకర రాశికి సంబంధించి తెలుసుకుందాం. మకర రాశికి ద్వితీయంలో రాహువు, ఏలినాడు శని వెళ్ళిపోయింది. తృతీయంలో శని, చతుర్థంలో అర్ధాష్టమంలో శుక్రగ్రహం. కొద్దిగా కుటుంబంలో భార్యతో కానీ, భార్య భర్తతో కానీ, తల్లిదండ్రుల విషయంలో కానీ, కుటుంబ సభ్యుల విషయంలో కానీ, మీ పై అధికారి, కింది ఉద్యోగస్తుడితో కానీ, కొలీగ్స్తో కానీ ఎంత ఆచి తూచి ప్రయాణం పెట్టుకుంటే మీకు అంత మంచిది. 8వ తారీఖు నుంచి 14వ తారీఖు లోపు దూర ప్రయాణాదులు కలిగేటువంటి అవకాశాలు ఏర్పడతాయి. నార్త్లో ఉన్నటువంటి వాళ్ళు సౌత్కి, సౌత్లో ఉన్నటువంటి వాళ్ళు నార్త్కి, ఈస్ట్కి షిఫ్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఏర్పడతాయి. చేంజ్ ఆఫ్ ప్లేసు, చేంజ్ ఆఫ్ కంపెనీ, చేంజ్ ఆఫ్ జాబ్ జరిగే అవకాశాలు ఉంటాయి. భూగృహ స్థలాల మార్పులు చెందేటువంటి అవకాశాలు ఉంటాయి. ప్రయాణముల ద్వారా కొద్దిగా వస్తు నష్టం, ధనం ఖర్చు పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆయా విషయాదుల్లో కడు జాగరూకతలు పాటించటం అనుక్షణం మంచిది. శివస్తోత్రం, శివ మహిమ్నా స్తోత్రం, కొద్దిగా మంత్రముక్క చెప్పుకున్నటువంటి వాళ్ళు ఉంటే రుద్రపారాయణ చెయ్యండి. ఆ భగవత్ కృప మీ వెన్నంటి ఉంటుంది. ఇప్పుడు దైవ కృప, దైవానుగ్రహం చాలా అవసరం. గ్రహబలాలు బాగుండనప్పుడు దైవబలం కావాలి. దైవబలం కావాలి అంటే పెద్దల బలం, తల్లిదండ్రుల ఆశీస్సులు, గురువు ఆశీస్సులు, పెద్దల సేవ ఇత్యాదులు సమయోచితమైనటువంటి ఫలితాలను కలగజేస్తాయి. అలా తెలుసుకుని సత్వ మార్గములను అనుసరించండి. జాతి పచ్చ ధరించడానికి ప్రయత్నం చేయండి. కొద్దిగా ఈ ప్రయాణాదులు కానీ,
ఈ ఉద్యోగ జీవనం కానీ ఆర్థిక వ్యవస్థ రాకపోకల్లో కానీ పెనుమార్పులు అనుకూలంగా ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయి. సంపూర్ణ విషయాలు శ్రీపీఠం రుద్రాక్షశాల నవరత్న ఎంపోరియంలో తెలుసుకోండి. జై గురుదత్త. 8వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు కుంభరాశి ఫలితాలు తెలుసుకుందాం. కుంభరాశికి ఈ వారమంతా కూడా చాలా బాగా లాభదాయకమైనటువంటి ఫలితాలు. ఏలినాడు శని జరుగుతోంది. అయినా సరే లగ్నాధిపతి ద్వితీయ స్థానంలోకి ఉండటం అనబడేటువంటిది, రాశ్యాధిపతి ద్వితీయ స్థితి, ఏలినాడి శని అయినా కూడా మకర కుంభరాశులకి ఏలినాడి శని ప్రభావం అంత పెద్ద దుష్ఫలితములను ఇవ్వదు, స్వగృహాలు అయి ఉన్న కారణం చేత. అది కూడా వెళ్ళిపోతుంది కనుక ఆఖరిలో మేలు చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆర్థిక సంబంధమైనటువంటి లావాదేవీలు మీకు సానుకూల ఫలితాలను ఇస్తాయి. కల్చరల్ యాక్టివిటీస్లో, స్పోర్ట్స్ యాక్టివిటీస్లో చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను మీరు పొందగలిగే అవకాశాలు ఉంటాయి. ధనలాభదాయకమైనటువంటి ఫలితాలు నడుస్తాయి. వజ్రము అనబడేటువంటి రత్నము లేక ఓపలు అనబడేటువంటి రత్నాన్ని ధరించండి. భాగ్యాధిపతి శుక్రగ్రహం అయ్యాడు. అలాగే ఈయన రాజయోగప్రదుడు కూడా అయ్యాడు. అనుకూలమైనటువంటి ఫలితాలు, అనుకూలమైనటువంటి సన్మార్గములు, సత్తుమార్గములు మీకు ఓపెన్ అవుతాయి. కార్యసాధన ఈ వారంలో కొద్దిగా గట్టిగానే జరుగుతుంది అని మొహమాటం లేకుండా చెప్పవచ్చు. దైవానుగ్రహం చాలా అవసరం. శివ సంబంధమైనటువంటి పూజా కలాపాదులు, శివుడికి అష్టోత్తరం కానీ సహస్రం కానీ నల్ల నువ్వులతో అర్చన చేయండి. సర్వశత్రునాశనం జరుగుతుంది. సంపూర్ణమైనటువంటి శత్రు విజయాన్ని మీరు పొందగలిగే అవకాశాలు ఉంటాయి. తక్కిన వివరాలు కావలసినటువంటి వారు శ్రీపీఠం రుద్రాక్షశాలలో సంప్రదించండి. మీనరాశికి రాశిలో, జన్మ రాశిలో శని సంచారం, ఏలినాటి శని ప్రభావం. ద్వితీయంలో శుక్రుడు, 3వ స్థానంలో రవి, 4వ స్థానం అనగా అర్ధాష్టమ స్థానంలో బుధగ్రహ గురుగ్రహముల సంచారం, 6వ స్థానమందు సింహరాశి యందు కుజగ్రహ కేతుగ్రహ సంచారం, వ్యయస్థానంలో రాహువు. దూర ప్రయాణాదులు, దగ్గర ప్రయాణాదులు, అనవసరమైన ఖర్చులు, ఇంటికి పూర్వ స్నేహితులు, పూర్వ బంధువులు, ఇలా బంధుమిత్రుల రాకపోకలు, తద్వారా ధన వ్యయం, కాలహరణం, కొద్దిగా ఉదర సంబంధమైన యాంకిల్స్, పాదములకు సంబంధించబడిన అనారోగ్యాలు ఏర్పడే, దెబ్బ తగిలే, జారే, బెణికే, డిస్లోకేట్ అయ్యే, దెబ్బ తగిలే, వాపులు వచ్చే అవకాశాలు ఇత్యాది విషయాలు కొంత జాగరూకతగా ఆచితూచి డైలీ కాస్త నడుస్తూ ఉంటే అలవాటు అవుతుంది నడక. మంచిగా ఇబ్బంది లేకుండా, తొట్టుపాటు పడకుండా ముందుకు వెళ్ళటానికి అవకాశాలు ఉంటాయి. ధనం స్తంభనండి, విశేషంగా ధనస్తంభన జరుగుతూ ఉండే లక్షణం. చేతిదాకా వచ్చి నోటి దగ్గరికి రాకపోవటం, ప్రతి పని పోస్ట్ పోన్ అవుతూ, ప్రొలాంగ్ అవుతూ, డిస్టర్బ్ అవుతూ, డ్రాగాన్ అవుతూ, హర్డిల్స్కి లోనవుతూ ఉండటం. యోగము, అదృష్టము, డెవలప్మెంటు, ప్రాస్పరిటీ కంటికి కనిపిస్తుంది, చేతిదాకా వస్తుంది, నోటి దగ్గరికి వచ్చేసరికి జారిపోవటం. పీటల మీద పెళ్ళిళ్ళు ఆగిపోయినాయి అంటాం. అలాంటి ఉపమానాలు. శివారాధన, లలితామ్మ స్తోత్ర పారాయణ, లలితా త్రిశతి, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ, లలితామ్మ వారికి అర్చన ఇత్యాదుల ద్వారా కొద్దిగా మేలు కలిగే ఫలితాలు మీరు పొందుతారు. పగడము అనబడే రత్నం కుడి చేతి మధ్య వ్రేలికి ధరించడానికి ప్రయత్నం చేయండి. 9, 11, 12 ఈ 3 రుద్రాక్షలను కంఠమాలగా ధరించడానికి ప్రయత్నం చేయండి. ఇది సర్వరక్షాకర కవచంగా మీకు ఈ కాలమంతా కూడా ఉపయోగపడగలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. డ్రింక్ అలవాటు, నాన్ వెజ్ అలవాటు ఉన్నటువంటి వాళ్ళు శనాదివారాలు తీసుకోవద్దు. డ్రింక్ అలవాటు ఉన్నవాళ్ళు అసలు ఈ ఏలినాటి శనిలో తీసుకోకుండా ఉంటే అంత మంచిది. నాన్ వెజ్ వంటి అలవాటు ఉన్నటువంటి వాళ్ళు శనాదివారాలు బంద్ పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఆరోగ్యంలో కానీ, ఆర్థికంలో కానీ, కార్యసాధనలో కానీ సత్ఫలితాలు మీ కైవశం. మరి వచ్చే వారం ఫలితాలు తరువాత తెలుసుకుందాం. అంతవరకు సెలవు. జై గురుదత్త. మర్చిపోకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ యోగానంద శర్మ.